చరిత్రాత్మక ఘట్టానికి కాసేపే మిగిలింది. అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చంద్రయాన్ 2లో ఎదురైన అనుభవం నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించాలి, ల్యాండింగ్ ప్రక్రియ అంతా సవ్యంగా సాగాలని, అటు శాస్త్రవేత్తలు వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకాలని అందరూ కోరుకుంటున్నారు. దక్షిణ ధ్రువంపై అడుగు పెడితే ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో మువ్వన్నెల జెండా రెపరెపలాడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కోయ వెంకటేశ్వరరావు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు చెర్రాబూరి కిషోర్ కుమార్ గారు, ఖగోళ శాస్త్రవేత్త. కోయ వెంకటేశ్వరరావు గారు, ఎందుకు ఇంత యాంగ్జైటీ, ఎందుకు ఇంత దృష్టి ప్రపంచవ్యాప్తంగా? ఎందుకంటే చాలా దేశాలు ప్రయత్నాలు చేశాయి, అనుకున్నది సాధించలేకపోయాయి. మనం కూడా చంద్రయాన్ 2 చాలా కష్టపడ్డాం. ఆ రోజు ఎలాంటి సంఘటనలు జరిగాయో మనం చూసాం. మీ మీ ఎజంప్షన్ ఏంటి, మీ అంచనా ఏంటి? ఈసారి ఖచ్చితంగా సక్సెస్ పాత్ అందుకుంటామా? ఇది అసలు ఎప్పుడైతే భూమికి బరువు పెరిగిపోతుందో, భూమిలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఎగ్జాస్ట్ అయ్యే పరిస్థితి వస్తుందనే ఆలోచన మొదలైందో, ఆటోమేటిక్గా మనం వేరే మార్గాల కోసం చర్చ చేయాల్సి వస్తుంది. అలాంటిది మనకు అన్నింటిలోకి దగ్గరగా అందుబాటులో ఉన్నది చంద్రుడు. కాబట్టి ఇక్కడ కంటే కూడా ఇక ల్యాండ్ అక్కడే ఉన్నది కాబట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మానవాళి అంతా కూడా మళ్ళీ దాని పరిస్థితి ఎట్లా ఉంది ఏమిటి అనేది చూడటానికి ప్రయత్నం. అందులో ముందు అడ్వాన్స్డ్ కంట్రీస్ అమెరికా, రష్యా అవి ప్రయోగాలు చేసినాయి. వీటికి యాంగ్జైటీ అంటే వేరే కాదు కానండి. వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటంటే, ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ఎగ్జాస్ట్ అయితే మానవాళి మనుగడ కోసం మళ్ళీ వేరే ప్రదేశాలు దేవులాడాల్సిన పరిస్థితి ఉంటుంది, వెదకవలసిన పరిస్థితి ఉంటుంది. దానికోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా. దీనివలన మరి ఎంత ఖర్చు అవుతుంది? ఈ ఖర్చు వలన ఇంకా వేరే పనులు చేయొచ్చు కదా అంటే, అసలు బేసిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్సే ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి. ఫాజిల్ ఫ్యూయల్స్ ఆల్రెడీ ఎక్కువ రోజులు ఉండవు అనే అనుమానం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రయోగాలు చేయటంలో తప్పు లేదు. ఆటోమేటిక్గా ఎప్పుడు సక్సెస్ అవుతాము? అవతల చంద్రుడి మీద మరి మొట్టమొదటిసారిగా మనమే అడుగు పెడుతున్నాం. మనిషి అనేవాడు ఆమ్స్ట్రాంగ్ లాంటి వాళ్ళు అడుగు పెట్టినా ఈ దక్షిణ ధ్రువంలో మొదటిసారిగా మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం విపరీతమైన టెన్షన్ మాత్రం ఉంటుంది. కాకపోతే ఈసారి సక్సెస్ అవుతామనే పూర్తి నమ్మకం కూడా అందరికీ ఉందనుకుంటున్నాను. అంటే మనది ఇది ఒక రకంగా రెండో ప్రయత్నం. ఇక మిగతా ముందు ఎవరు ప్రయత్నాలు చేశారు, ఫెయిల్ అయ్యారు? ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే ఈ స్పేస్ రీసెర్చ్ అంతా కూడా మెయిన్గా అమెరికాకి క్రెడిట్ వెళ్తుంది, రష్యాకి వెళ్తుంది. ఆ రెండు కూడా రీసెంట్గా చైనా సక్సెస్ఫుల్గా ప్రయోగాలు చేస్తుంది కానీ వీటన్నింటికి నుంచి మనకు ఆశించిన ఫలితం రావట్లేదు. వాళ్ళు చంద్రుడు నిజంగా నివాసయోగ్యంగా ఉన్నాడా? ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయా? మనకు కావలసిన రిసోర్సెస్ ఎక్కడన్నా ఏమన్నా ఉన్నాయా లేవా అనేది ఇంతవరకు వాళ్ళు తేల్చలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కొంత మెటీరియల్ తెచ్చింది, అక్కడి నుంచి ఎనాలిసిస్ చేసింది, ఏమీ కొత్తగా వాళ్ళకి అనిపించలేదు. అందుకని ఒక స్టేజ్లో వాళ్ళు రీసెర్చ్ మొదలెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా 1976లో చివరి ఎక్స్పెరిమెంట్ చేసింది చంద్రుడితో. మళ్ళీ ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పుడు మనం ఎప్పుడైతే సౌత్లో ల్యాండ్ అవుతున్నాం అనుకున్నామో వాళ్ళు మళ్ళీ మొదలెట్టారు. ఇట్లా పోటీగా నడుస్తుంది. అంటే వెంకటేశ్వరరావు గారు, ఈ దక్షిణ ధ్రువం అనే ఎందుకు, ఈ దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అవ్వాలని మన ప్రయత్నం ఎందుకు? ఇక్కడ మనం చూసినట్లయితే ఒక థియరీ కూడా ఉందండి. చంద్రుడు వెంకటేశ్వరరావు గారు ఒక్క నిమిషం సార్. రైట్, మనం చూస్తున్నాం ఇస్రో కార్యాలయం వద్ద ఒక అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. అత్యంత కీలక ఘట్టం. ల్యాండింగ్ ఈవెంట్ ఫ్రమ్ పవర్ డిసెంట్ స్టార్ట్ టు టచ్ డౌన్. టుడే we shall be witnessing the final phase of the critical and most technologically challenging mission operations of Chandrayaan 3, wherein the lander module will be making a safe and soft landing on the surface of the moon. These display screens show the countdown to the power descent start, as well as the path that will be followed by the lander module. We are 18 minutes away from the commencement of power descent. India is at the brink of creating history as we all await with bated breath to witness the landing on Moon's south polar region.
కోయ వెంకటేశ్వర గారు, మనం చూస్తున్నాం అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, ప్రక్రియ ఇంకా ప్రారంభం కాబోతుందని. ఈ 5:44 to 6:04 ఈ 20 minutes, ఈ 20 minutesని చాలా టెర్రర్ టైం అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఎందుకు అంత అత్యంత కీలకం? ఎందుకంటే ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ల్యాండర్ చంద్రుడి మీద ల్యాండ్ అవటానికి గ్రావిటీ ఉంటుంది. చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది. అది ఏ రకంగా పనిచేస్తుంది దీని మీద అనేది ఇప్పటి వరకు థియరిటికల్గా ఏదో ఇంత వెయిట్ ఉంది చంద్రుడికి, ఇంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, ఎర్త్లో 1/6 ఉంటుంది అని లెక్కలేస్తున్నాం. కానీ ఈ చిన్న ఇన్స్ట్రుమెంట్ మీద అది ఏ వేగంతో అది అట్రాక్ట్ చేసుకుంటుంది అనే విషయం మనకు తెలియదు. అందుకే ఎప్పటికప్పుడు పోయినసారి ఏమైంది, సడన్గా కొలాప్స్ అయిపోయింది. ఈవెన్ రష్యా వాళ్ళ లోనా 25 కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేసింది. ఆర్బిట్లో నుంచి ఎప్పుడైతే ల్యాండింగ్కి మొదలు పెట్టారో ఆటోమేటిక్గా అది కొలాప్స్ అయిపోయింది. ఇలాంటి అంటే ఓవర్ అట్రాక్షన్ సరిగా క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనం ఏం చేసాము, రివర్స్ థ్రస్ట్ అప్లై చేసుకుంటూ దీన్ని బ్యాలెన్స్ చేస్తున్నాము. ఏది అట్రాక్షన్ని ఈ థ్రస్ట్తో మళ్ళీ దీనికి అవసరమైతే పైకి లేపడానికి ఎక్కువ అట్రాక్షన్ వెళ్తుంటే ఈ బ్యాలెన్స్తో సమతా స్థితి మెయింటైన్ చేస్తూ స్లోగా ల్యాండ్ చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతాం అనేది మన వాళ్ళ వాదన. రైట్. కిషోర్ కుమార్ గారు, సార్ దక్షిణ ధ్రువం పైన ఎందుకు సార్ ల్యాండ్ అవ్వాలి? దాని వెనక ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? మీరేం చెప్తారు సార్? మొట్టమొదటిది దక్షిణ ధ్రువం ఇంతవరకు వెతికి చూడబడలేదు. తర్వాత మనకి 1960 నుంచి కూడా లూనార్ అపోలో శాంపిల్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా సైంటిస్టులు ఆ లూనార్ రాక్స్ని చూసినప్పుడు మొదట్లో అవన్నీ డ్రై అనుకున్నారు. తర్వాత మళ్ళీ రీసెంట్గా మళ్ళీ చూసినప్పుడు వాటిలో హైడ్రోజన్ అయాన్లు ఉన్నాయంటే హైడ్రోజన్ అణువులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా హైడ్రాక్సిల్ నీటి జాడలు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా 1995 నుంచి జరిగినటువంటి పరిశోధనలో రకరకాల నాసా స్పేస్ క్రాఫ్ట్ అమెరికా వాళ్ళు చంద్రుని యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర నీరు ఉంది అంటే, నీరు అంటే పారే నీరు కాదు, గడ్డగట్టినటువంటి మంచు నీరు ఉంది అనేటటువంటి పరిశోధనలు ఆల్మోస్ట్ ఎవిడెన్స్తో పాటుగా తేల్చినట్టే జరిగింది. అయితే చంద్రయాన్ 1 ఎప్పుడైతే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ కానీ తర్వాత చంద్రయాన్ 1 ఫ్రీగా తీసుకెళ్ళినటువంటి నాసా వాళ్ళకి మూన్ మినరాలజీ మ్యాపర్ ఎప్పుడైతే ఖచ్చితంగా చేసాయో దాన్ని బట్టి, అంతేకాదు ఈ పరిశోధనలో తేలింది ఏంటంటే, చంద్రయాన్ 1 పరిశోధనలో తేలింది ఏంటంటే చంద్రుడి ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర మొత్తం 1 ట్రిలియన్ మెట్రిక్ టన్నుల వాటర్ ఐస్ ఉండేటటువంటి అవకాశం ఉంది. తర్వాత మనకి దగ్గరగా ఉన్నది చంద్రుడు. చంద్రుడిని కనుక సరిగ్గా పరిశోధించినట్లయితే చంద్రుడిని ఉపయోగించుకొని అక్కడ ఉన్నటువంటి ఈ ఐస్ ఏదైతే ఉందో దాన్ని విడగొట్టి దాంట్లోంచి హైడ్రోజన్ ఆక్సిజన్ వేరు చేసినట్లయితే కనుక ఆ ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే వ్యోమగాములు అక్కడికి ఎవరికైనా పెడితే తర్వాత ఆ హైడ్రోజన్ని ఫ్యూయల్ కింద కూడా వాడచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవడం ఒకటి. అందుచేత ఉత్తర దక్షిణ ధ్రువాలు, ప్రస్తుతం దక్షిణ ధ్రువం రేపొద్దున్న భవిష్యత్తులో అంటే ఒక 25-50 years అనుకోండి, ఈ భవిష్యత్తులో అక్కడ స్థావరాలు ఏర్పరచుకునేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా లేదా అన్నది ముఖ్యమైనటువంటి కోణం. ఈ కోణంలో పరిశోధన చేయడం కోసమనే సౌత్ పోల్ మీద దిగాలి ఏ స్పేస్ క్రాఫ్ట్ అయినా అని చంద్రయాన్ 1 సక్సెస్ అయినప్పటి నుంచి కూడా మొత్తం ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో అగ్రగాములను అంటాం మనం, అమెరికా, రష్యా, బ్రిటన్, లేకపోతే చైనా, కిషోర్ గారు ఇంక్లూడింగ్ ఇండియా, మనం అందరూ ప్రయత్నిస్తాం. ఓకే, రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ఓయూ ప్రొఫెసర్ శ్రీరామ్ గారు. అందరం ఎదురు చూస్తున్నాం, ఖచ్చితంగా సక్సెస్ అందుకోవాలి. మన దేశం ఖ్యాతి అందరూ మన కోసం మాట్లాడుకోవాలి, మన శాస్త్రవేత్తల కోసం మాట్లాడుకోవాలి, మన అంతరిక్ష గొప్పతనం కోసం మాట్లాడుకోవాలని మనం అందరం ఎదురు చూస్తున్నాం. మనకి తెలుసు చంద్రయాన్ 2లో మన శాస్త్రవేత్తలు ఎంత కష్టపడ్డారో, చివరిలో ల్యాండ్ ప్రక్రియ దగ్గర వచ్చిన సమస్యతో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు ఇస్రో చైర్మన్. ఈసారి అలాంటి సందర్భం ఎదురు కాకుండా, అలాంటి సమస్య ఎదురు కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఒకసారి వివరించండి సార్.
సో లాస్ట్ టైం చంద్రయాన్ 2 నుంచి ఇట్స్ సక్సెస్ఫుల్ మిషన్, 95% సక్సెస్ఫుల్ మిషన్. అక్కడ లాస్ట్ డిసెంట్ ఫేజ్లో 30 కిలోమీటర్స్ నుంచి డిసెంట్ అయినప్పుడు అక్కడ ప్రాబ్లం వచ్చింది. అక్కడ ప్రాబ్లం ఏమైందంటే మనం ల్యాండర్ మన గ్రౌండ్ బేస్ నుంచి కమ్యూనికేషన్ పంపిస్తున్నాం. ఆ కమ్యూనికేషన్ సిగ్నల్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పారామీటర్స్ రావడానికి ఫ్యూ సెకండ్స్ పడుతుంది. అక్కడి నుంచి ఆ ఫ్యూ సెకండ్స్ గ్యాప్లో ఏమైందంటే చంద్రయాన్ 2 ల్యాండర్లో ఆ పారామీటర్స్ దాటిపోయింది, ఎక్స్పెక్టెడ్ పారామీటర్ వాల్యూస్ దాటిపోయినాయి. సో మనం కమాండ్స్ పంపించే టైం డ్యూరేషన్లోనే అది ఫెయిల్ అయిపోయింది. సేమ్ కేసు లూనా 25లో కూడా ఇదే జరిగింది. ఈసారి అది దాంతో నేర్చుకుంది ఏంటంటే, ఈసారి ఇక్కడ మన ల్యాండ్ నుంచి మన అర్త్ నుంచి అక్కడ సిగ్నల్స్ పంపించకుండా అక్కడ ఆటోమేటిక్ సిస్టమ్ కంప్యూటర్ ఆన్ బోర్డ్ కంప్యూటర్ సిస్టమ్ మేనేజ్ చేశారు. ఆటోమేటిక్ అల్గారిథం రాసుకున్నారు. సో ఆ డిసెంట్ దాంట్లో 2 వెలాసిటీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి వర్టికల్ వెలాసిటీ, ఒకటి హారిజాంటల్ వెలాసిటీ. ఆ వర్టికల్ వెలాసిటీ మీరు 30 కిలోమీటర్స్ నుంచి 0 కిలోమీటర్కి చేసుకోవాలి. హారిజాంటల్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ 750 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఇదంతా ఆపరేషన్ ఒక 17 మినిట్స్ గ్యాప్లోనే జరగాలి, 17 to 20 మినిట్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది ఫ్లాట్ రీజియన్లోనే వెళ్ళాలి. ఫ్లాట్ రీజియన్లో ఆ 2/4 కిలోమీటర్ రీజియన్లో వెళ్ళకపోతే పక్కన పెద్ద క్రేటర్ కూడా ఉంది. రీసెంట్ ఇమేజెస్ చూస్తే కనుక అక్కడ వెళ్ళకూడదు మనకి. సో దాంతో ఏంటంటే ఈసారి ఆటోమేటిక్ సిస్టమ్ డెవలప్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ అల్గోరిథం రాసుకుని అదే ఆటోమేటికలీ చూసుకుంటుంది. ఇంకా మనం ఒక్కసారి అది ఆన్ గో బటన్ నొక్కామంటే ఇంకా తిరిగి ఉండదు. అదే ఆటోమేటిక్లీ మనకి జస్ట్ పారామీటర్స్ మనకి పంపిస్తూ ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ట్రాక్ ఆర్ నాట్. సో ఈసారి లాస్ట్ చంద్రయాన్ 2కి చంద్రయాన్ 3కి బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ టైం కమాండ్స్ అన్ని గ్రౌండ్ బేస్ నుంచి పంపించారు. ఈసారి చంద్రయాన్ 3లో ఆటోమేటిక్ సిస్టమ్ ఆన్ బోర్డ్ కంప్యూటరే డిసైడ్ చేస్తుంది. బేసిక్ అక్కడ డిసెంట్ అవుట్ పారామీటర్స్ తీసుకుంటాం, ఎందుకంటే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయిపోతుంది. లాస్ట్ టైం 5 to 6 సెకండ్స్ తీసుకుంటుంది. సో ఆ టైం గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లాస్ట్ టైం మనం చూసాం, అంటే అది ల్యాండ్కి బలంగా తాకటం వల్ల జరిగిందని. అవును. అంటే ఇప్పుడు తాకకూడదు, ల్యాండ్ అవ్వాలి అంటే నేను చెప్తాను, తిన్నర్ ఇష్యూని ఎట్లా డీల్ చేయాలి? 30 కిలోమీటర్స్ ఎట్ ద హైట్ ఆఫ్ 30 కిలోమీటర్స్ మన విక్రమ్ ల్యాండర్ స్పీడ్ ఆల్మోస్ట్ 1.68 కిలోమీటర్ పర్ సెకండ్. 1.6 బుల్లెట్ స్పీడ్ కన్నా ఎక్కువ ఉందండి. 1.68 కిలోమీటర్ పర్ సెకండ్. ఆ 1.68 కిలోమీటర్ సెకండ్ మీరు 30 కిలోమీటర్స్ గ్రౌండ్కి వచ్చేసరికల్లా 0 అయిపోవాలి. అది మీరు ఇలా 0 చేయలేరు. అది ప్లస్ ఇంకో లిమిటేషన్ ఉంది ఇక్కడ, మనం మర్చిపోకూడదు. ఏంటంటే అక్కడ ఒక ప్లేన్ ల్యాండ్లోనే ల్యాండ్ అవ్వాలి. పక్కన ఒక క్రేటర్ ఉంది. ఆ క్రేటర్ ఈజ్ ఫ్యూ కిలోమీటర్స్ వైడ్, ఫ్యూ కిలోమీటర్స్ డెప్త్. క్రేటర్ అంటే ఒక పెద్ద గుంత, పెద్ద లోయ. మన రీసెంట్ ఎస్టర్డే ఇస్రో ఇమేజెస్ పంపించింది. లోయ ఉంది. దాంట్లో కనుక వెళ్తే అక్కడ కూడా ల్యాండ్ అయితే కనుక పర్వాలేదు. కానీ వీఆర్ ప్లానింగ్ దిస్ ఫ్లాట్ సర్ఫేస్. లాస్ట్ టైం 500 by 500 మీటర్స్ ఇచ్చారు ల్యాండ్ అవటానికి. చాలా చిన్న ఏరియా, 500 by 500 మీటర్. ఈసారి ఆల్మోస్ట్ 2/4 కిలోమీటర్ ల్యాండ్ ఇచ్చారు. సో వర్టికల్లీ 30 కిలోమీటర్స్ కిందికి రావాలి, హారిజాంటలీ 750 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ట్రావెల్ చేయాలి. అదంతా 17 మినిట్స్లో వస్తుంది. ఆ ల్యాండ్లోనే ల్యాండ్ అవ్వాలి. ఎందుకంటే దాని తర్వాత ల్యాండర్ దిగిన తర్వాత రోవర్ బయటకు వస్తుంది. ఆ రోవర్ బయటకు వచ్చి 14 days ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. సో ఆల్ ద సైంటిస్ట్ ఆర్ లుకింగ్ ఫర్ దాట్ డాటా. అక్కడి నుంచి మినరల్స్ ఏమి ఉన్నాయి, మెటల్స్ ఏమి ఉన్నాయి సార్ చెప్పారు కాబట్టి అవన్నీ కనుక్కుంటారు. టెంపరేచర్ వేరియేషన్, సెస్మాలజీ, అక్కడ మూన్ క్వేక్స్ ఉంటాయి. అర్త్ క్వేక్స్ లాగా మూన్ క్వేక్స్ కూడా అవుతూ ఉంటాయి. సో అదంతా ఇర్రెగ్యులర్ అవన్నీ ఉంటాయి. సో దిస్ 17 minutes టెర్రర్ మూవ్మెంట్స్ అన్నారు కదా, 17 minutes. అర్లియర్ ఇన్ చంద్రయాన్ 2 ఇట్ వాజ్ గ్రౌండ్ బేస్డ్ కమాండ్స్. ఈసారి ఆటోమేటిక్ ఆన్ బోర్డ్ కంప్యూటర్ సిస్టమే డిసైడ్ చేస్తుంది. ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్పెరిమెంట్ చేశారు, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇట్ వాస్ సక్సెస్ఫుల్ ఆన్ అర్త్. సో ఈసారి చాలా కాన్ఫిడెంట్ ఉన్నాయి. ప్లస్ అన్ని కెమెరాస్ ఉన్నాయి, అన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఇవన్నీ 17 minutes ఆపరేషన్కి అన్ని సెన్సర్స్ పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇస్రో చైర్మన్ ఇంకా లాస్ట్ చైర్మన్ కూడా ఏమన్నారంటే, ఏ సెన్సర్ ఫెయిల్ అయిపోయినా, ఇంజన్స్ ఫెయిల్ అయిపోయినా ఇది ల్యాండ్ అవుతుంది. దట్ ఈస్ మస్ట్. ఇంకోటి మీరు ఉన్నారు కదా లాస్ట్ టైం ఏంటంటే ల్యాండ్ అయ్యే లెగ్స్ ఉంటాయి కదా, ఇవి కొంచెం వీక్ ఉన్నాయి. ఈసారి చాలా స్ట్రాంగ్గా చేశారు అవి. సో కొంచెం స్పీడ్ ఎక్కువ ఉన్నా కూడా అది సేఫ్ ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. అది దిగిన తర్వాత కూడా ఏమవుతుందంటే ఒక డస్ట్ లాగా ఏర్పడుతుంది. సో ½ an hour వరకు ఏది జరగదు. సో దే విల్ వెయిట్ ఫర్ ½ an hour. దాని తర్వాత హెల్త్ పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అన్ని తీసుకుంటారు ఇస్రో వాళ్ళు. అంతా ఓకే అనిన తర్వాతే
రోవర్ నెమ్మదిగా బయటకు వస్తుంది. అది ఆ జరుగుతుంది. లూనర్ రిగోన్ అయితే ఏదైతే ఆ డస్ట్ పార్టికల్స్ బయటకు వచ్చేటువంటి దాన్ని మనం అలా పిలుస్తాం కాబట్టి ఆ టైంలో ఎలాంటి హర్డిల్స్ మన విక్రమ్ ల్యాండర్ హ్యాండిల్ చేయబోతుంది అనుకోవాలండి? విక్రమ్ అది దిగిన తర్వాత డస్ట్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు షీల్డింగ్ ఎలా చేశారంటే డస్ట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ఇన్స్ట్రుమెంట్స్. ఆ ప్రికాషన్స్ ఆల్రెడీ తీసుకున్నారు. ఆ డస్ట్ ఎంత రిగోల్ అయితే ఎంత పైకి వస్తుంది, దాంతో ఏమేమి డేంజర్స్ ఏమేమి ఇంపాక్ట్ ఉంటాయి మన ల్యాండర్ పైన అవన్నీ ఓవర్కమ్ చేసుకున్నారు. సో దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. పైగా ఇది దిగేటువంటి ఈ సౌత్ పోల్ లో అంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ చూస్తే -250°C లో ఉంటుంది. అంటే అక్కడ ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కూడా పనిచేయనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు. సో అలాంటి టైంలో ఇప్పుడు మనం పంపించినటువంటి ఈ పరికరాలు కాబట్టి ఇవి కానీ లేదా ప్రజ్ఞాన్ రోవర్ కానీ ఎలాగా సన్నిద్ధం చేశారని అనుకోవాలి? సో గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నైట్ టైం టెంపరేచర్స్ మీరు చెప్పారు ఆల్మోస్ట్ -150°C ఉంటుంది. అందుకనే మనం డే టైంలో ల్యాండ్ అవుతుంది. సో ఈ టైం ఎందుకు చూస్ చేసామంటే డే వచ్చేస్తుంది అక్కడ. సో యూ విల్ హ్యావ్ +100°K. ఓకే, దట్ ఈస్ లో ఫర్ అస్, బట్ 100°K వస్తుంది. అది గుడ్. అక్కడ సోలార్ ప్యానల్స్ అన్నీ వర్క్ అవుతాయి డే టైంలో, నైట్ టైంలో వర్క్ అవ్వవు. అందుకని ఈ పర్టికులర్ 23 ఆగస్ట్ ఈవినింగ్ 6 o'clock ఎందుకు అనుకున్నాం అంటే అక్కడ డే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి 14 days వరకు డే ఉంటుంది, నైట్ రాదు. 14 days తర్వాత నైట్ వచ్చేస్తుంది. నైట్ టైంలో మన సెన్సర్స్ కానీ మన సోలార్ ప్యానల్స్ కానీ అంత లో టెంపరేచర్లో వర్క్ అవ్వవు. 14 days అంటే 1 day అని. 14 days అంటే 1 day. అందుకు 14 రోజులు. అందుకని 14. సో అందుకని ఇది పర్ఫెక్ట్లీ టైమ్డ్ మిషన్. అందుకని మనం లూనా 25 కన్నా ముందు కూడా ల్యాండ్ అవ్వచ్చు కదా. కానీ ఇదే ఎందుకు పెట్టుకున్నాం అంటే మన దగ్గర అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అవి వర్క్ చేయాలి. డే టైంలోనే మన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వర్క్ చేస్తాయి. సోలార్ ప్యానెల్స్ కరెక్ట్గా ఎనర్జీ అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు నైట్ టైంలో దింపితే ఆన్ చేసుకోవచ్చు, కానీ 1-2 ఇన్స్ట్రుమెంట్స్ వర్క్ చేస్తాయి. మనకి 7 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ ఒకేసారి వర్క్ చేయాలంటే డే టైంలోనే ల్యాండ్ అవ్వాలి. సో అది ల్యాండ్ కాగానే రోవర్ కూడా బయట రీసెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రోవర్ బయటకు ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చిన తర్వాత కూడా 3 or 4 hours వరకు ఏం చేయరంట అక్కడ. జస్ట్ హెల్త్ పారామీటర్స్, మనకి హెల్త్ పారామీటర్స్ మనుషులకి ఎలా ఉంటుందో ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా అన్ని హెల్త్ పారామీటర్స్ అన్ని ఓకే అయిన తర్వాత గో హెడ్ కమాండ్ ఇస్తారు. అంటే ల్యాండ్ అయినా కూడా రోవర్ బయటకు రావడానికి ఒక 4 గంటలు సమయం పడుతుంది. రోవర్ వచ్చేస్తుంది, రోవర్ ఫ్యూ మినిట్స్ లో బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత 3-4 hours వరకు దాని ఆపరేషన్స్ వరకు 3-4 hours టైం తీసుకున్న తర్వాతే వాళ్ళు ఏదైనా సైంటిఫిక్, ఎందుకంటే అవన్నీ ఇమేజెస్ తీసుకుంటుంది. ఇమేజెస్ తీసుకుని మన సైంటిస్ట్ కి పంపిస్తుంది. వాళ్ళందరూ స్టడీ చేస్తారు ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ డైరెక్షన్కి వెళ్ళాలి, అక్కడ ఏమైనా రాళ్ళు రప్పులు ఏమైనా ఉన్నాయా, అవన్నీ డీవియేట్ అవుతాయా లేవా, అవన్నీ స్టడీ చేసిన తర్వాతే రోవర్ కి మూవ్మెంట్ ఇస్తారు. రైట్. అంటే వెంకటేశ్వరరావు గారు అంత సవ్యంగా జరగాలని మనందరం కోరుకుంటున్నాం, మనందరి విష్ కూడా అది. అంటే ప్లాన్ బి కూడా ఏమైనా రెడీ చేసిందా ఇస్రో ఈసారి? ఎందుకంటే ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురైతే త్వరితగతిన దాన్ని సెటరేట్ చేసే మెకానిజం ఏమైనా డెవలప్ చేసింది? సాధ్యమైనంత వరకు ఇప్పుడు సార్ చెప్పినట్లుగానే ఈ రోవర్ కానీ ల్యాండర్ కానీ ఎక్కడైనా కూడా ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకున్నారు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం అది సైంటిఫిక్గా వీలైనటువంటి ఇబ్బందులన్నిటి కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశారు. స్టిల్ ఇంకా అక్కడ మనకి తెలియని ఎలాంటి ఇబ్బందులైనా, ఎందుకంటే ఇంతవరకు ఏ మనిషికి కూడా ఆ ప్రదేశంలో లేడు, దాని పరిస్థితి తెలియదు. కాబట్టి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లై చేసుకుంటూ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ నడుపుకుంటూ డెఫినెట్గా సక్సెస్ అవుతారనేదే నా నమ్మకం. సో ఐ యాడ్ దిస్ పాయింట్. సార్ చెప్పింది కరెక్టే. ఇప్పుడు ప్రైమరీ సైట్ ఇది అనుకున్నారు. ఇప్పుడు 6 o'clock ఆల్మోస్ట్ 6:04 minutes. రైట్. అది సపోజ్ 30 kilometers ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఏమైనా మనకి పారామీటర్స్, బికాస్ వీ కాంట్ టేక్ రిస్క్ రైట్ నౌ. ఓకే, ఎందుకు గ్లోబల్ అంతా మీడియా, స్పేస్ ఏజెన్సీస్ అందరు మన వైపు చూస్తున్నారు కాబట్టి సెకండరీ సర్ఫేసెస్ కూడా చూసుకున్నారు వాళ్ళు. బట్ దట్ ఈస్ ఆ సెకండరీ సర్ఫేస్ రావడానికి అట్లీస్ట్ 2 days 50 hours పడుతుంది అంట. ఓకే. సో 50 hours అంటే 2 days. సో 2 days తర్వాత మళ్ళీ ప్లాన్ చేస్తారు. సో బ్యాకప్ ప్లాన్స్ మనకి అంతా ఉన్నాయి. సో ష్యూర్ ఇప్పుడున్న న్యూస్ ప్రకారంగా హాఫ్ అన్ అవర్ బ్యాక్ కూడా ఆల్ ద హెల్త్ పారామీటర్స్ ఆర్ రైట్. వీఆర్ రెడీ టు గో ఫర్ 544 descent, 17-18 minutes maximum. సో ఇట్స్ పర్ఫెక్ట్లీ రైట్. సో మనం ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయాలి. ఆ 544లో కూడా ఏమైనా పారామీటర్ డిఫరెన్స్ ఉన్నా వీఆర్ నాట్ గోయింగ్ టు రిస్క్ ద మిషన్. సో దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ఇస్రో రైట్ నౌ.
Right. అయితే లూనా 25 ఫెయిల్యూర్ తర్వాత చంద్రయాన్ 3 పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. Yes. ఇప్పుడు ఫోకస్ బాగా పెరిగిపోయింది. Yes. సో ఇండియా దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనే ఉత్కంఠ కూడా పెరిగిపోయింది. అయితే భూమి పైన ఉన్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్, చంద్రుడి పైన గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి టైంలో ఎలాంటి మనకి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయంటారు? సో బేసికలీగా ఎర్త్ కి మూన్ కి గ్రావిటీ చాలా డిఫరెన్స్. మీకు రఫ్లీగా ఒక నంబర్ ఇవ్వాలంటే ఎర్త్ పైన ఒక 70 కిలో పర్సన్, మూన్ పైన 12 kgs వెయిట్ చేస్తాడు. సో గ్రావిటీ 1/6 ఉంటుంది మనకి మూన్లో. జీరో ఆల్మోస్ట్ చాలా తక్కువ. సో అక్కడ అందుకనే మనం ప్రపల్షన్ సిస్టమ్, థర్స్టర్ సిస్టమ్స్ ఈసారి చాలా అడ్వాన్స్గా క్రియేట్ చేసాం. ఎక్కువ ఫ్యూయల్ ఇచ్చాం, మన ల్యాండర్ కూడా ఎక్కువ ఫ్యూయల్ ఇచ్చాం లాస్ట్ టైం కన్నా, ఇంచుమించు సేమ్ ఫ్యూయల్ ఇచ్చాము. కానీ ఈసారి థర్స్టర్స్ చాలా, అర్లియర్ ఇట్ వాజ్ 5 థర్స్టర్స్, ఈసారి 4 థర్స్టర్స్. అంత ఆటోమేటిక్. ఆ కంప్యూటర్, ఆ థర్స్టర్స్ ఏంటంటే డైనమికల్ థర్స్టర్స్, అంటే ప్రపల్షన్ ఎక్కువ తక్కువ చేసుకుంటాం, అంతా డైనమిక్గా ఉంది. అది అంత ఆన్ బోర్డ్ కంప్యూటర్ సిస్టమ్ చూసుకుంటుంది. కొంచెం అటు ఇటు అయినా అది ఆటోమేటిక్గా ఇట్ హ్యాస్ బిన్ టెస్టెడ్ థరోలీ. ఓకే, సో మనకి ల్యాండింగ్ ఇష్యూ ఏం కాదు. కానీ ఏంటంటే కంప్యూటర్ కూడా ఇమేజెస్ తోటి, డాటా తోటి వర్క్ చేస్తాయి. సో 6-7 సెన్సర్స్ పెట్టుకున్నారు ల్యాండర్ పైన. ఆ 6-7 సెన్సర్స్ అంటే ఆ 17 minutesలో ఆ రేడార్ సిగ్నల్స్ మళ్ళీ తీసుకుంటాం, ఇమేజెస్ తీసుకుంటాం, తొందరగా ప్రాసెస్ చేసుకుంటాం. ఆన్ బోర్డ్ అంతా మంచిగానే చేస్తాం. హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా అని కొత్త కెమెరాని జోడించారు. అవును. సో దాంతో అంటే ఓకే, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ వద్దు, ఈ రీజియన్ మంచిగా లేదు. సో అదంతా ఆటోమేటిక్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అదంతా అల్గోరిథం అంతా చూసుకుంటుంది. సో ఈసారి మనకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇట్ విల్ బి వెరీ గుడ్ ల్యాండింగ్, సేఫ్ ల్యాండింగ్ అయిపోతుంది ఈసారి. రైట్. అంటే దీనివల్ల దేశానికి కలిగే లాభం ఏంటి స్పెసిఫిక్? మన దేశానికి ఇమీడియట్గా ఏమీ లాభం లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో అక్కడ మనకి వీలైనటువంటి ఏమైనా ఖనిజాలు ఉన్నాయా, పర్టికులర్గా హీలియం 3 మీద డిపెండ్ అవుతున్నారు. హీలియం 3 అక్కడి నుంచి ఎవాపరేట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి, డిఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే అంత లో టెంపరేచర్ ఉంటుంది కాబట్టి అక్కడ పర్సంటేజ్ ఆఫ్ హీలియం ఎక్కువ ఉన్నది అని సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేసి ఆ హీలియం కనుక మనం ఇక్కడ తెచ్చుకుంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరుపుకుంటూ ఫ్యూయల్స్ కొన్ని సంవత్సరాల వరకు నడుపుకోవచ్చు అనే ఒక ఆలోచన అన్ని దేశాలకు ఉన్నది కాబట్టి డెఫినెట్గా అలాంటివి చేసుకోవచ్చు. బట్ దట్ ఈజీ అనేది ఆలోచించాల్సిన విషయం. ఈవెన్ లివింగ్ కూడా ఇప్పుడప్పుడే అంత తేలిగ్గా అక్కడికి వెళతారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. సో మంగళయాన్ త్రూ మనం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక బజ్ క్రియేట్ చేసాం. అంటే ఇండియా కెన్ డూ ఎనీథింగ్ అనే దాన్ని మరోసారి ప్రూవ్ చేసాం. ఇప్పుడు చంద్రయాన్ 3 సక్సెస్ అయినట్లయితే నెక్స్ట్ మన భారతదేశం నుంచి వెళ్ళేటువంటి, అంటే మనిషి చంద్రుడు పైన మన భారతీయులు అడుగు పెట్టడమే లక్ష్యమైతే గగన్యాన్ ప్రయాణానికి సంబంధించి ఒక స్టెప్ పడినట్టే అని అనుకోవచ్చు అంటారా సార్? అవునండి, అది డెఫినెట్గా. సో గగన్యాన్ అనేది మీకు 2025 ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ గగన్యాన్. సో అది జస్ట్ మన స్పేస్కి వెళ్ళి ఒక హ్యూమన్స్ని ఒక 2-3 ఆర్బిట్స్, దట్ ఈస్ ద ఇనిషియల్ ప్లాన్. మేబీ దట్ విల్ మోడిఫై గగన్యాన్. సో అది చేస్తారు. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం శివన్ కూడా నిన్న చెప్పారు, వీ నీడ్ బిగ్ రాకెట్స్, పెద్ద రాకెట్స్ కావాలి మనకి. అండ్ మన హ్యూమన్ స్పేస్ మిషన్ ఈ 40 days జర్నీ పెట్టుకోలేము. ఇప్పుడు చంద్రయాన్ 3కి 40 days పెట్టాం. లూనా చూడండి 4 daysలో వెళ్ళిపోయింది. సో మనకి న్యూక్లియర్ బేస్డ్ కావాలి మిషన్స్ కూడా. సో ఆ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఎనర్జీ కావాలి, ఎనర్జీ రిసోర్స్ కావాలి, మనకి హైడ్రోజన్ కావాలి, ఆక్సిజన్ కావాలి, మనకి వాటర్ కావాలి. సౌత్ పోల్లో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి మనకి. సో అలాంటి అక్కడ వెళ్ళి ఏ ఎక్స్పెరిమెంటల్ సెటప్ పెడితే మనకి హైడ్రోజన్, ఆక్సిజన్ దొరుకుద్ది, అక్కడి నుంచి మనకి అది ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, మన హ్యూమన్ని ఎన్ని రోజుల వరకు సర్వైవ్ చేయగలుగుతాం, చాలా స్టడీస్ ఉన్నాయి. సో సార్ చెప్పిన ప్రకారంగా అది ఇమీడియట్ ఉంది. మేబీ 1 decade, ఒక 2 decade ఆల్రెడీ నాసా ప్లాన్ చేస్తుంది కదా, ఆర్మిటీస్ అని ప్లాన్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఇప్పటికైతే ఏం బేస్ లేదు. సో దీస్ ఆర్ ఆల్, ఈ అన్ని మిషన్స్ ఏంటంటే బేసిక్లీ ఫౌండేషన్ అనుకోవచ్చు. ఈ స్టడీస్ ద్వారా ఫ్యూచర్లో మనం ఏం చేయొచ్చు, మనకి ఏమేమి కావాలి, అక్కడ ఉన్న మట్టితోటి మనం ఏమైనా తయారు చేసుకోవచ్చో ఆ స్టడీస్ జరుగుతున్నాయి. సో అయిన తర్వాతే అక్కడ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ చేస్తారు. ఓకే, అంటే ఈ 41 days ఏం జరిగింది సార్? ఇప్పుడు ఇది అత్యంత కీలక ఘట్టం. ఇదైతే దాదాపు మనం సక్సెస్ రీచ్ అయినట్టే. ఈ 41 రోజులు అసలు ఏం జరిగింది? 41 రోజుల్లో మనం చూసాం కదా, ఇక్కడ జూలై 14వ తారీఖున మధ్యాహ్నం 2:35 రిలీజ్ చేశారు. తర్వాత ఇదే స్టూడియోలో మనం కూర్చున్నాం. దీనికి
అమెరికా 4,30,000 కేజీల ఫ్యూయల్ను వాడితే మన వాళ్ళు సైన్స్ను ఉపయోగించుకుని దాన్ని కేవలం 27,000 కేజీల ఫ్యూయల్తో మేనేజ్ చేస్తూ ఇదే మూన్ దగ్గరికి రాగలిగారు. దీనికి ఇంత ఫ్యూయల్ చేయగలుగుతానికి కారణం ఏమిటి అంటే ఈ ఎర్త్ చుట్టూ కూడా డిఫరెంట్ ఆర్బిట్స్ చేసుకుంటూ ప్రతిసారి ఒక్కొక్క ఆర్బిట్కి ఒక్కొక్క సైజు పెట్టుకుంటూ అతి దగ్గరగా వెళ్ళటం, అతి దూరంగా వెళ్ళటం, ఇవన్నీ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్స్ని మెయింటైన్ చేస్తూ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఫ్యూయల్ సేవ్ చేసి మనం 615 కోట్లకే చంద్రుడి దగ్గరికి వెళ్ళాం. అదే ఒక అమెరికా వెళ్ళాలంటే 3,000 కోట్లు. ఈవెన్ రష్యా కూడా నిన్న 1,300 కోట్లు ఖర్చు పెట్టింది, మనకంటే డబల్. ఇట్లా ఫ్యూయల్ వేస్టేజ్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఈ స్పెషల్ ఆర్బిట్స్, తర్వాత ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్కి షిఫ్ట్ అవ్వటం, ఆ భూమి చుట్టూ తిరిగిన తర్వాత చంద్రుడి చుట్టూ తిరగటం, ఇలాంటివన్నీ కూడా మనం టెక్నాలజీని ఉపయోగించుకొని కేవలం టైం పోయినప్పటికీ కూడా సేవ్ చేసుకోగలిగాం. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే మీరు చెప్పిన పాయింట్ ప్రకారం అతి తక్కువ ఖర్చుతో మనం అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ ఉన్నాము. సో అంటే క్వాలిటీ పరంగా ఎలా ఉంటున్నాయి మన ప్రయోగాలు? అంటే క్వాలిటీలో ఎలాంటి ఇబ్బంది ఉండదు క్వాలిటీ పరంగా, ఎందుకంటే ఇక్కడ మనం ఫ్యూయల్ ఆటోమేటిక్గా సెల్ఫ్ యాక్సలరేషన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ డెవలప్మెంట్ చేసుకుంటూ రొటేషను, తర్వాత గ్రావిటీని ఉపయోగించుకుంటూ ఫ్యూయల్ వేస్ట్ కాకుండా మెషిన్స్ని తిప్పటం, ఇలాంటివి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాం తప్పితే వేరే విధానం సైన్స్కి అగైనెస్ట్గా ఏమి వేరే టచ్ చేయం కాబట్టి ఎలాంటి క్వాలిటీలో కూడా మార్పు ఉండదు. సో అయితే ఈ 14 రోజుల పాటు కూడా రోవర్ చంద్రుని సౌత్ పోల్ పైన ఏం చేస్తుందంటే ఏం చెప్తారండి? సో ఇప్పుడు అక్కడ నేను చెప్పండి. రోవర్ ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత రోవర్కి 2 మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఒకటి వన్ ఇన్స్ట్రుమెంట్. సార్ ఒక్క నిమిషం, చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు ఆ లైవ్ దృశ్యాలు చూస్తున్నాం మనం 10 టీవీ స్క్రీన్ పైన. बहुत ही सटीक और सधी हुई है, जिसमें लैंडर अपने वेगमान को अनुमानित तरीके से घटा रहा है. The altitude of the lander module will reduce from 7.4 kilometers to 6.8 kilometers. During the next phase, which is going to be the attitude hold phase. We can currently see that the altitude of the lander module is nearly 31 kilometers. आरुषि, अभी हम इस ग्राउंड ट्रेस को देखते हुए कह सकते हैं कि रफ ब्रेकिंग फेज की शुरुआत बहुत ही अच्छे तरीके से हुई है. आप ये देख सकती हैं कि जो भी प्रोजेक्टेड ग्राउंड ट्रेस है उसी पे अपना लैंडर मॉड्यूल आगे चलते हुए बढ़ रहा है. अभी तक ये देखा जा सकता है कि लैंडर मॉड्यूल लगभग 370 किलोमीटर 36 दिशा में चल चुका है. The mission operations team is analyzing the data. We can all see the seriousness and the concentration with which each and every parameter of the lander module is being analyzed. The performance so far seems to be nominal. जी आरुषि, चूंकि ALS एक्टिवेट किया जा चुका है, इसलिए ग्राउंड से कोई कमांडिंग नहीं की जा रही है. इस दौरान आपके स्क्रीन पे सारे डेटा इसरो के डीप स्पेस नेटवर्क से रियल टाइम में आ रहे हैं. इस मिशन में सेकेंड और थर्ड ऑर्डर गाइडेंस पॉलिनोमियल का प्रयोग हुआ है, जो कि इनर्शियल थ्रस्ट और एंगल के हमेशा सुनिश्चित करेगा. During the entire descent, there is no ground intervention as the ALS has taken charge. The preparation for today's event had started nearly 48 hours before, wherein various pre-selections and uplinking of parameters were done. We can see that the vertical velocity of the lander module has been brought down. It is continuously coming down. And the ALS had already been initiated 1 hour before the scheduled time of the power descent start. Following this, the throttleable engine electronics module, the TECM, was switched on and lander was oriented to the favorable attitude. जी हाँ, आप अपनी स्क्रीन पे देख सकते हैं कि लैंडर मॉड्यूल, जिसकी शुरुआत में वेलोसिटी 1680 मीटर पर सेकंड थी, लगभग
1150 मीटर पर सेकंड हो चुकी है, जो कि एक बहुत ही मैजेस्टिक शुरुआत कही जा सकती है इस रफ ब्रेकिंग फेज के लिए। यहाँ पे मैं आपको ये भी बताते चलूं कि आप अपने स्क्रीन पे देख सकते हैं कि द लैंडर मॉड्यूल का आल्टीट्यूड धीरे धीरे अब कम होता हुआ दिख रहा है, और जो कि एक्सपेक्टेड भी है। अभी हम बात करें करंट आल्टीट्यूड की, तो जो कि 28.6 किलोमीटर के आसपास है। आप स्क्रीन पर ये भी देख सकते हैं चंद्रयान 3 लैंडर इमेजर डिस्प्ले। द लैंडर इमेजर is continuously taking photographs of the moon surface, and that is also being streamed here. Currently the horizontal velocity. రైట్, శ్రీరామ్ గారు, విక్రమ విజయభవ అంటూ అందరూ ఆశిస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? క్లియర్ కట్ గా అది కొంచెం వివరించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు మీ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, 2 కాంపోనెంట్స్ ఇక్కడ వెలాసిటీ కాంపోనెంట్స్ ఇంపార్టెంట్. ఒకటి మీకు హారిజంటల్ కాంపోనెంట్ కనపడుతుంది, ఓకే. ఇంకోటి వర్టికల్ కాంపోనెంట్. వర్టికల్ కాంపోనెంట్ లో అది ల్యాండర్ 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. హారిజంటల్ కాంపోనెంట్ లో ఇంచుమించు 750 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఆల్రెడీ 300 కిలోమీటర్స్ హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఆల్టిట్యూడ్ నెమ్మదిగా తగ్గిస్తున్నారు, కానీ ఆల్టిట్యూడ్ స్పీడ్ ఇంకా తగ్గట్లేదు. ఆల్టిట్యూడ్ 1.2 కిలోమీటర్ పర్ సెకండ్ తోటి ఉంది. ఆ 1.2 కిలోమీటర్ సెకండ్ నెమ్మదిగా అది టచ్ డౌన్ అయ్యేసరికల్లా 0 అయిపోవాలి. తర్వాత ఏం చేస్తారంటే ఒక 500, 600, 700 కిలోమీటర్ హారిజాంటల్ వెళ్ళిన తర్వాత హారిజాంటల్ వెలాసిటీ కాంపోనెంట్ 0 అయిపోతుంది. అక్కడి నుంచి 1 to 2 కిలోమీటర్స్ లో డైరెక్ట్ ఇలా వర్టికల్ ల్యాండింగ్ చేస్తారన్నమాట. సో ఆ ఆపరేషన్ లాస్ట్ టైం చంద్రయాన్ 2 మీకు గుర్తుపెట్టుకుంటే 2 కిలోమీటర్స్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. అప్పుడు 27 కిలోమీటర్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. లాస్ట్ 2-3 కిలోమీటర్స్ దగ్గర ప్రాబ్లం వచ్చింది చంద్రయాన్ 2లో. ఏదో పారామీటర్ అయింది. ఇప్పటికైతే స్మూత్, మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ స్మూత్ టెక్స్ట్ బుక్ ల్యాండింగ్ ఫేజ్ లోనే ఉంది. ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం నిజంగా అది ల్యాండ్, అది వర్టికల్ ల్యాండ్ అవుతుందా లేదా, అక్కడ ఇమేజెస్ కూడా మనకి ఆన్ బోర్డ్ సెన్సర్స్ కెమెరాస్ నుంచి మనకి కనపడతానే ఉన్నాయి. సో ఇప్పటి వరకు అంతా టెక్స్ట్ బుక్ ప్రకారం ఇంకా 10 minutes. సో వీ విల్ సీ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్. ఇట్ విల్ ల్యాండ్ వెరీ స్మూత్లీ. అందరు హ్యాపీ, ఇప్పటి వరకు అయితే అందరు హ్యాపీగానే ఉన్నారు. చాలా క్రూషియల్ లాస్ట్ 3 కిలోమీటర్స్ ఇప్పటి వరకు మనకి టెక్నాలజీ ప్రాబ్లం ఏం లేదు. సో మీరు చూడొచ్చు, లాస్ట్ 2-3 కిలోమీటర్స్ క్రిటికల్. చంద్రయాన్ 2లో అక్కడే పోయింది, అక్కడే మిస్ 2 కిలోమీటర్స్ మిస్ మ్యాచ్ అయింది. అవును. సో మనం ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం లేదు. లెట్స్ సీ. అదిగోండి అక్కడ మీరు చూడొచ్చు, అక్కడ ఇమేజెస్ తీసుకుంటున్నారు కంటిన్యూస్ గా. మనకి అక్కడ చిన్న చిన్న క్రేటర్స్ కూడా కనపడుతున్నాయి. ఆల్మోస్ట్ స్మూత్ ల్యాండ్ ఉంది అక్కడ. సో మీరు సన్షైన్ కూడా చూడొచ్చు, అక్కడ డే టైమ్ ఉంది అక్కడ. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. హారిజాంటల్ వెలాసిటీ ఆల్మోస్ట్ 776.9 మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్లో 1/2 కిలోమీటర్ అయిపోయింది ఇంచుమించు. వర్టికల్ వెలాసిటీ నెమ్మదిగా పెరుగుతుంది, ఎందుకంటే థర్స్టర్స్ ఆ డైరెక్షన్ లో పెరగాలి. ఇప్పుడు వర్టికల్ దిగాలి, మనకి హారిజాంటల్ తక్కువ అవ్వాలి. ఆల్టిట్యూడ్ 19 కిలోమీటర్స్ వరకు వచ్చింది. ఇంకా ఎవ్రీథింగ్ ఈస్ బిట్ టెన్స్డ్. ఇట్స్ అ వెరీ క్రిటికల్ మూమెంట్. లాస్ట్ 2 కిలోమీటర్స్ రీచ్, ఇంకా 10 minutes. ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇట్స్ వెరీ స్మూత్ రైడ్. ఎలా అనుకున్నారో అలాగే పోతుంది. సో అక్కడ నుంచి సిగ్నల్స్ మనకి మనకి ఇమేజెస్ వస్తాయి. సో ఇక్కడ నుంచి మన కంట్రోల్స్ వెళ్ళడానికి అసలు ఎంత టైం? ఇప్పుడు ఇది కంట్రోల్ ఇది ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్, ALS అంటారు అల్గోరిథం. ఇట్ ఈస్ డన్ బై ఆన్ బోర్డ్ కంప్యూటర్. గ్రౌండ్ కమాండ్స్ ఏం లేవు ఇంకా. ఆన్ బోర్డే మనకి ఆ ఇమేజెస్ పంపిస్తున్నాయి. హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ ఏం లేదు. సో ఆ ఫేజ్ లో ఉన్నాం. ఆ ఫేజ్ లో ALS అన్నారు కదా, ఆటోమేటిక్ ల్యాండర్ సీక్వెన్స్. సో అవన్నీ అవుతున్నాయి ఇప్పుడు. మన చేతిలో ఏం లేదు. ఇట్ ఈస్ డన్ బై ఆన్ బోర్డ్ కంప్యూటర్. విక్రమ్ ల్యాండర్ చూసుకుంటాం మన హ్యాండ్ ఓవర్ లో. ఇంకా మొత్తం ఇట్ హస్ బీన్ వెల్ టెస్టెడ్. ఇప్పుడు చూస్తున్నారు, డిస్టెన్స్ ట్రావెల్ 745, ఆల్టిట్యూడ్ ఇస్ 15 కిలోమీటర్. 15 పడిపోయింది. ఇంకా 15 అయిపోతే ఇంకా హాఫ్ డిస్టెన్స్. వీ హ్యావ్ ఆ టెర్రర్ మూమెంట్స్ లో హాఫ్ డిస్టెన్స్ మనం కవర్ చేసేసాం. ఇంకా 10 minutes లో అది మనం అయిపోతుంది.
అంటే ఎగ్జాక్ట్ 90 degrees యాంగిల్ లోనే మనకి ల్యాండ్ అయ్యే పాసిబిలిటీ 750 కిలోమీటర్స్ ఇలా అనుకుంటే లాస్ట్ 100 కిలోమీటర్లో విక్రమ్ ల్యాండర్ ఇలా ల్యాండ్ అవుతుంది. ఓకే, ఒక 10 seconds ఇంకా హారిజాంటల్ జీరో ఈ అయిపోతుంది. రోజు ఇస్రో రిలీజ్ చేసిన దాని ప్రకారం 1300 meters దగ్గర ఎగ్జాక్ట్ పొజిషన్ లో అది ఫిక్స్ అవుతుంది. ఇలా వస్తుంది, ఇంకా ఇలాగే దిగుద్ది. ఇంకా ఓకే, వర్టికల్ ల్యాండింగ్ అంటే ఇది ఇట్లా వెళ్ళి టచ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇన్ కేస్ ఆ టైం లో కనుక ఏమైనా ఒక కొంచెం angle క్రాస్ గా అనిపించినా కూడా అది అది ఏఎల్ఎస్ విల్ కన్ఫిగర్ ఇట్. ఎస్, ఆ థర్స్టర్స్ ఉన్నాయి కదా, కింద థర్స్టర్స్ ఉంటాయి. ఆ థర్స్టర్స్ అన్ని డైనమికల్ మూవ్మెంట్, అవన్నీ రొటేట్ అంతా అవుతాయి, అన్ని కంట్రోల్డ్ ఫేజ్ లో ఉంది. సో దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. సో ఇప్పుడు ఫ్లాట్ సర్ఫేస్ కోసం ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకుంది, అక్కడే దిగుతుంది, ఫ్లాట్ సర్ఫేస్ కోసమే దిగుతుంది. ఆ 2/4 కిలోమీటర్ ఫ్లాట్ సర్ఫేస్ లోనే దిగాలి, అందుకోసం ఈ ఆపరేషన్. ఇంకా వీ కాంట్ రిట్రాక్ట్, ఇట్ హ్యాస్ టు ల్యాండ్. ఇంకా శ్రీరామ్ గారు ఇప్పుడు రష్యా పంపించారు కదా లూనా 25, అది ఎక్కడ ఫెయిల్ అయింది? రష్యా లూనా 25 ఏమైందంటే యాజ్ పర్ దేర్ రిపోర్ట్స్ వాళ్ళు ఒక కమాండ్ పంపించారు ఇక్కడి నుంచి. ఓకే, కమాండ్ పంపించి ఈ ట్రాక్లో ఇనిషియల్ ఇన్పుట్ ఇచ్చారు, థర్స్టర్స్ని కంట్రోల్ చేయడానికి కమాండ్స్ ఇచ్చారు. ఆ కమాండ్ తీసుకున్న తర్వాత ఎంత హారిజాంటల్ కాంపోనెంట్ ఉండాలో, ఎంత వర్టికల్ ఉండాలో ఆ పారామీటర్ అది వెళ్ళింది. ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ వచ్చేసరికల్లా ఏమైందంటే దట్ వాజ్ రాంగ్. ఓకే, మళ్ళీ వీళ్ళు పంపించేసరికల్లా ఏమైందంటే ఇంకా క్యాచ్అప్ చేయలేకపోయాం. రైట్, ఇంకా అది రాంగ్ ట్రాక్, రాంగ్ ఆర్బిట్లో వెళ్ళిపోతే ఎవరు ఏం చేయలేరు. వీఆర్ టాకింగ్ విత్ 1.8 km/s స్పీడ్ మనం కంట్రోల్ చేయలేము. ఇంకా అప్పుడే డౌట్ వచ్చేసింది. తర్వాత వాళ్ళు మేమంతా గైడెన్స్ సిస్టమ్ కంట్రోల్ చేసాము అది ఇది అన్నారు, కానీ బట్ దట్ వాజ్ నాట్ ద కేస్, ఇట్ వాజ్ కంప్లీట్లీ క్రాష్డ్. అంటే ఇప్పుడు ఈ ల్యాండర్ రోవర్ లో 5 పేలోడ్లను అమర్చారంటున్నారు కదా, అసలు అవి ఏం చేస్తాయి సార్ ఆ పేలోడ్లు? సో ఆ పేలోడ్స్, ఒక పేలోడ్ ఏంటంటే మూన్ క్వేక్స్ ని స్టడీ చేస్తాయి, అర్త్ క్వేక్స్ లాగా మూన్ క్వేక్స్, సిస్మాలజీ. సో అక్కడ భూమి ఎంత షేక్ అవుతుంది, ఎప్పుడు షేక్ అవుతుంది, అక్కడ టెంపరేచర్ ఎంత అయ్యండి. ఇంకో ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది అంటే అక్కడ అట్మాస్ఫియర్లో ఎలాంటి గ్యాసెస్ ఉన్నాయి, ఎట్లాంటి ఆటమ్స్ ఉన్నాయి, ఎట్లాంటి గ్యాసెస్ అన్ని స్టడీస్. ఇంకో థర్డ్ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ డ్రిల్ ద మూన్ సర్ఫేస్ టిల్ 10 centimeter. ఎందుకంటే అక్కడ హీట్, సూర్యకిరణాలు హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా, ఆ హీట్ లోపలికి ఎలా వెళ్తుంది, ఎంత వేరియేషన్ ఉంది 10 centimeter డిస్టెన్స్లో, అది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఇంకో మెయిన్ 2 instruments, ఒక ఎక్స్రే ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఒక లేజర్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఎక్స్రే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే అక్కడ మినరలాజీ కాంపోజిషన్ ఎలా ఉంది, వాట్ టైప్ ఆఫ్ ఆటమ్స్ యూ హ్యావ్, ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలాంటి మెటల్స్ ఉన్నాయి. సో దాంతో మనకి అది ఎంత పాతగా ఉంది, ఎంత కొత్తది, ఇది రీసెంట్లీ ఫార్మ్డా, బికాస్ మూన్ ఏజ్ ఈజ్ ఆల్మోస్ట్ 4.5 billion years. సో మనకి ఒరిజినల్ కన్ఫిగరేషన్, ఒరిజినల్ మెటల్ డెన్సిటీ మనకి దొరుకుద్ది అక్కడ. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. చంద్రుడికి కేవలం 10 kilometerల దూరంలో విక్రమ్ ల్యాండర్ ఉంది. దక్షిణ ధ్రువానికి సమీపంలో ల్యాండర్ ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎంతోమంది వేచి చూస్తున్న క్షణాలు, ఉద్విగ్న భరిత క్షణాలు, వీటన్నిటికీ సమాధానం మరికొద్ది సేపట్లో మనకు దొరకబోతోంది. ఇప్పటివరకు అంతా సవ్యంగానే జరుగుతోంది. ఇంకో 5 minutes, మరో 5 నిమిషాల్లో చంద్రయాన్ 3లో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. అటు శాస్త్రవేత్తలతో పాటు యావత్ భారతావని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేవలం చంద్రుడికి 10 kilometerల దూరంలో ల్యాండర్ ఉంది. ఇప్పటి వరకు ప్రక్రియ మనం చూస్తే అంతా సవ్యంగానే సాగుతోంది. మనం చూస్తున్నాం బెంగళూరు ఇస్రో సెంటర్లో సైంటిస్ట్స్ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో వాచ్ చేస్తున్నారు. రైట్, శ్రీరామ్ గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ పారామీటర్స్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? 900 meters ఆల్మోస్ట్ హారిజాంటల్ వెలాసిటీ చాలా తక్కువ చేశారు. ఎలా అనుకున్నారో అలాగే జరుగుతుంది. వర్టికల్ థర్స్టర్ స్పీడ్